శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన ఆత్మబంధువులారా, గ్రహదోషాలను తొలగించేటువంటి మహిమాన్వితమైనటువంటి శనేశ్వర కవచ స్తోత్రం గురించి సమయాన్ని బట్టి వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఓం అస్య శ్రీ శనేశ్వర కవచ స్తోత్ర మహామంత్రస్య కాశ్యప ఋషిః అనుష్టప్ ఛందః శనేశ్వరో దేవత శం బీజం వాం శక్తి యం కీలకం మమ శనేశ్వర కృతపీడ పరిహారార్థే లోక కళ్యాణార్థే జపే వినియోగః తాం అంగుష్టాభ్యాం నమః సీం తర్జనీభ్యాం నమః సౌం కనిష్టకాభ్యాం నమః సహః కరతల కరపుష్టాభ్యాం నమః ఏవం హృదయాదిన్యాసః పూర్వవస్సురోమితి దిగ్బంధః అంటూ అంగన్యాస కన్యాసాలు నిర్వహించాలి. ఆ తర్వాత శనేశ్వరుని ధ్యానించాలి. చతుర్భుజం శనిం దేవం చాపతూణీ కృపాణకం వరదం భీమదంశ్రం చ నీలాంగం వరభూషణం నీలమాన్యానులేపం చ నీలరత్నైరలంకృతం పాలోర్ధ్వమకుటాభాసం నీలగృధ్రరదావహం మేరు ప్రదక్షిణం కృత్వా సర్వలోకభయాపహం కృష్ణాంబరధరం దేవం ద్విభుజం గృధ సంస్థితం సర్వపీడాహరం నృణాం చ ఏ ద్రహగణోత్తమం అంటూ ధ్యానించుకుని ఆ తర్వాత శనేశ్వర కవచాన్ని ప్రారంభించుకోవాలి. కవచం శనేశ్వర శిరో రక్షేన్ముఖం భక్తార్తినాశనః కర్ణౌ కృష్ణాంబరః పాతు నేత్రే సర్వభయంకరః కృష్ణాంగో నాసికాం రక్షేత్ కర్ణౌ మే చ శిఖండిజః భుజౌ మే సుభజః పాతు హస్తౌ నీలోత్పలప్రభః పాతు మే హృదయం కృష్ణః ముఖిం శుష్కోదరస్తదా కటిం మే వికటః పాతు ఊరు మే ఘోరరూపవాన్ జానునీ పాతు దీర్ఘో మే లింగే మే మంగళప్రదః గుల్ఫౌ గుణాకరః పాతు పాదౌ మే పంగుపాదకః సర్వాణి చ మమ అంగాని పాతు భాస్కరనందనః యదం కవచం దివ్యం సర్వపీడాహరం నృణాం పఠతి శ్రద్ధయా యుక్తః సర్వాన్ కామానవాప్నుయాత్ అంటూ ఎవరైతే ప్రతినిత్యం ఈ శనేశ్వర కవచాన్ని పఠిస్తూ ఉంటారో వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి. ఇది శ్రీ పద్మపురాణే శనేశ్వర కవచ స్తోత్రం అష్టమూర్తి పూజా విధానేన లోక కళ్యాణార్థం సమర్పయామి.